Hi students, welcome to Triveni classes. So, మనం ఫస్ట్ ఇయర్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్ చాప్టర్ కంటిన్యూ చేస్తున్నామండి. సో ఇందులో డైమెన్షనల్ ఫార్ములాలు కంప్లీట్ చేయడం జరిగింది. సో అందులో ఫస్ట్ అప్లికేషన్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్. So in that applications here the first application is completed. What is the first application? To check the correctness of the given equation. అంటే ఇచ్చినటువంటి ఏదైతే ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫిజిక్స్ లో ఉంటుందో ఆ ఇచ్చినటువంటి ఈక్వేషన్ కరెక్టా కాదా. సో ఆల్రెడీ అది కరెక్టే అని మనకు తెలుసు, డిరైవ్ చేస్తాం మనం. కానీ డైమెన్షనల్ ఫార్ములాని యూజ్ చేస్తూ వాటిని చెక్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా చెప్పుకున్నాం, హోమోజెనిటీ ప్రిన్సిపల్ చెప్పుకున్నాం. సో హోమోజెనిటీ ప్రిన్సిపల్లో అక్కడ ఏం చేసాం, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ తీసుకున్నాం, తర్వాత ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ తీసుకున్నాం. వాటికి సంబంధించినటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఇంతకు ముందు వీడియోలో కంప్లీట్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే సో ఫస్ట్ డైమెన్షనల్ ఫార్ములాస్ వీడియో చూడండి, దాని తర్వాత మీరు అప్లికేషన్లు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే సో ఈ చాప్టర్ లో డైమెన్షనల్ ఫార్ములాస్ తెలియకుండా మనం ఎట్టి పరిస్థితిలో కూడా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేం. ఇది చాలా సార్లు చెప్పాను మీకు, నేను మరీ చెప్తున్నాను. కంపల్సరీ మీరు డైమెన్షనల్ ఫార్ములాస్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మాత్రమే ఈ చాప్టర్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో నౌ లెట్ us. సో హియర్ నౌ we are going to discussing about the second application. Application of dimensional analysis లో మనకు 3 ఉంటాయని చెప్పినాను. ఏంటిది అక్కడ? ఫస్ట్ వన్, టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. సో సెకండ్ అప్లికేషన్ మనం తీసుకుంటే టు డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ F is equal to MA. ఓకే, సో ఫస్ట్ అప్లికేషన్ మనం తీసుకుంటే ఫస్ట్ అప్లికేషన్ లో ఈ ఈక్వేషన్ కరెక్టా కాదా చెక్ చేయడం జరిగింది బై యూజింగ్ డైమెన్షనల్ అనాలిసిస్. కానీ సెకండ్ అప్లికేషన్ లో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఫార్ములాను డిరైవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, T is equal to time period of a simple pendulum, T is equal to 2 pi into under root of L by G. సో ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండ్యులం అనేది ఏదైతే ఉంటుందో దీన్ని డైమెన్షనల్ ఫార్ములాని యూజ్ చేస్తూ మనం డిరైవ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సో అదే విధంగా సెంట్రిపిటల్ ఫోర్స్ మనం తీసుకుంటే సెంట్రిపిటల్ ఫోర్స్ F is equal to ఫార్ములా ఏంటిదంటే ఇక్కడ mv²/r. ఓకేనా, సెంట్రిపిటల్ ఆర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈక్వేషన్ F is equal to mv²/r. F is equal to ma. సో A is equal to v²/r మనం సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు సెంట్రిపిటల్ ఫోర్స్ ఆర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ చాప్టర్ వైజ్ గా ప్రతి చాప్టర్ లో మనకు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేస్తాము. కానీ ఇక్కడ ఈ టాపిక్ లో డైమెన్షనల్ ఫార్ములాలను యూజ్ చేస్తూ మనం వీటిని డిరైవ్ చేయాలి. సో అందులో మనం ఒక మోడల్ ప్రాబ్లం మనం తీసుకున్నట్లయితే ఓకేనా, ఏంటి ఇక్కడ మోడల్ ప్రాబ్లం లో let us derive an expression for the centripetal force F acting on a particle of mass m moving with velocity v in a circle of radius r. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసేటప్పుడు ఏ ఫిజికల్ క్వాంటిటీని మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు అది మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. తర్వాత ఆ ఫిజికల్ క్వాంటిటీ అనేది ఎవరిపైన డిపెండ్ అవుతుంది. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిరైవ్ ఎవరు చేయమంటాడు, ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ కి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేయమంటాడు. మరి ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరిపైన డిపెండ్ అయింది అంటే మాస్ పైన డిపెండ్ అయింది, వెలాసిటీ పైన డిపెండ్ అయింది, తర్వాత రేడియస్ పైన డిపెండ్ అయింది.
సో ఇక్కడ మీరు క్లియర్ గా మీరు అది ఐడెంటిఫై చేయగలిగితే చాలా సింపుల్ గా ఈ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయొచ్చు. ఏ ఫిజికల్ క్వాంటిటీని డిరైవ్ చేయమంటాడు, ఆ ఫిజికల్ క్వాంటిటీ ఎవరిపైన డిపెండ్ అయి ఉన్నది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ దానితో పాటు కంపల్సరీ డైమెన్షనల్ ఫార్ములాలు అనేవి కూడా కంపల్సరీ రావాలి. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మీరు సొల్యూషన్ లో మీరు చేసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే, ఎవరిక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్, వాట్ ఈస్ ద సింబల్, ఫోర్స్ యొక్క సింబల్ ఏంటిది ఇక్కడ ఎఫ్. ఓకేనా? సో దిస్ ఫోర్స్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద, ఓకేనా, ఎవరిపైన, మాస్ పైన డిపెండ్ అవుతుంది, m టు ది పవర్ ఆఫ్ ఏ. ఓకేనా? ఏ ఏంటిది ఇక్కడ డైమెన్షన్, ఎంతో మనకు తెలియదు కాబట్టి అక్కడ ఏ అనుకోండి. సో తర్వాత వెలాసిటీ అంటే v టు ది పవర్ ఆఫ్ బి. ఓకేనా? నెక్స్ట్ రేడియస్ r టు ది పవర్ ఆఫ్ సి. ఏదైనా కూడా ఏ ఫిజికల్ క్వాంటిటీ డిరైవ్ చేయమంటాడో ఆ డిరైవ్ చేసేటువంటి ఫిజికల్ క్వాంటిటీ వేటి పైన డిపెండ్ అవుతుంది, అది ఫస్ట్ మీరు రాయండి. సో అప్పుడు ఇక్కడ నుండి మీరు తీసుకుంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు, సో ప్రపోర్షనాలిటీ తీసేస్తే సమ్ కాన్స్టెంట్ కే ఇంటూ ఎం టు ది పవర్ ఆఫ్ ఏ, వి టు ది పవర్ ఆఫ్ బి అండ్ ఆర్ టు ది పవర్ ఆఫ్ సి. సో ఇక్కడ నొటేషన్ మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటిది ఇక్కడ, ఎం ఎవరిక్కడ మాస్, వి ఎవరిక్కడ వెలాసిటీ, ఆర్ ఎవరిక్కడ రేడియస్. సో ఇక్కడ ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనం తీసుకుంటే ml t టు ది పవర్ ఆఫ్ -2, k కాన్స్టెంట్ కదా. ఓకేనా? సో కాన్స్టెంట్ కి డైమెన్షనల్ ఫార్ములా ఉండదని చెప్పినాం మనం. సో ఇక్కడ మాస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ M టు ది పవర్ ఆఫ్ ఏ. వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిదండి, L t టు ది పవర్ ఆఫ్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ b. ఆర్ ఎవరిక్కడ రేడియస్ మీన్స్ వాట్, లెంత్, దట్ మీన్స్ L టు ది పవర్ ఆఫ్ c. ఏదైనా ఇదే మెథడ్, కామన్ గా మీరు ఫస్ట్ చేయాల్సింది ఇదే. సో అప్పుడు m L t టు ది పవర్ ఆఫ్ -2, m టు ది పవర్ ఆఫ్ a, L టు ది పవర్ ఆఫ్ b, t టు ది పవర్ ఆఫ్ -b అండ్ L టు ది పవర్ ఆఫ్ c. ఓకే, రేడియస్ అంటే ఏంటిది ఇక్కడ లెంత్ కదా, లెంత్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిదండి ఇక్కడ క్యాపిటల్ L. సో అప్పుడు m L t టు ది పవర్ ఆఫ్ -2. సో ఇక్కడ m టు ది పవర్ ఆఫ్ a, ఇక్కడ L టు ది పవర్ ఆఫ్ b ఉంది, ఇక్కడ L టు ది పవర్ ఆఫ్ c ఉంది. కాబట్టి బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ టు బి యాడెడ్, L టు ది పవర్ ఆఫ్ b ప్లస్ c అండ్ t టు ది పవర్ ఆఫ్ -b. క్లియర్? సో ఈక్వాలిటీ మెథడ్. Here x to the power of m is equal to x to the power of n అయితే లాగరిథమ్స్ లో అప్పుడు m is equal to n రాయొచ్చు. ఓకేనా? బేసిస్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ m యొక్క పవర్ మనం తీసుకుంటే ఎంత ఉంది, ఇక్కడ a ఉంది. ఓకేనా? అదే ఇక్కడ m పవర్ ఎంత ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కంపేర్ చేయండి. ఇక్కడ m టు ది పవర్ ఆఫ్ a, ఇక్కడ m టు ది పవర్ ఆఫ్ 1. Comparing the powers of m on both sides, then we'll get a is equal to 1. Clear? a is equal to 1. సో దీనికి ఏదైనా ఈక్వేషన్ నంబర్ ఇస్తే ఇవ్వండి, దీనికి ఈక్వేషన్ 1 ఇస్తే ఇవ్వండి. ఓకేనా? సో నెక్స్ట్ b ప్లస్ c కంటే ఇక్కడ మీరు t కంపేర్ చేద్దాం. ఓకేనా? t కంపేర్ చేస్తే ఇక్కడ t టు ది పవర్ ఆఫ్ ఎంత ఉంది, ఇక్కడ -2 ఉన్నది, ఇక్కడ t టు ది పవర్ ఆఫ్ ఎంత ఉంది, ఇక్కడ -b ఉన్నది. సో అప్పుడు కంపేర్ చేస్తే అప్పుడు -b is equal to -2, get cancel, here b is equal to 2. ఓకేనా? నెక్స్ట్ b ప్లస్ c, l యొక్క పవర్ ఎంత ఉంది, ఇక్కడ b ప్లస్ c ఉంది, ఇక్కడ l యొక్క పవర్ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉన్నది. సో అప్పుడు b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి సో దెన్ c ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, 1 -2, then c is equal to -1. Okay, so these are the dimensions, isn't it? These are the dimensions. So now let us, so the value of a 1, value of b 2, value of c is -1. I mean these are what their powers. Okay na? So appudu ee equation lo substitute cheyandi. Appudu f is equal to some constant k into
ఓకే, m to the power of a 1, v to the power of b, b యొక్క వాల్యూ ఎంత వచ్చింది 2, c to the power of, I mean r to the power of c and r to the power of -1. Okay, so then here f is equal to some constant k into m v square by r to the power of -1 ని డినామినేటర్ లో రాస్తే r to the power of +1 ఉంటుంది. సో అప్పుడు f is equal to ఏమొస్తుందండి, some constant k into m v square by r. సో ఒకవేళ k వాల్యూ ఇచ్చాడు అనుకోండి మీకు, సో ప్రాబ్లం లో k ఈజ్ ఈక్వల్ టు ఎంత అని తీసుకోమన్నా అనుకోండి, ఆ వాల్యూ తీసుకోండి. లేదు అంటే ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు ఈక్వేషన్ మనకు తెలుసు కాబట్టి అప్పుడు f ఈజ్ ఈక్వల్ టు mv స్క్వేర్ బై r. సింపుల్ అండి. అంటే నేను ముందే చెప్పాను ఇక్కడ ఏ ఫిజికల్ క్వాంటిటీని డిరైవ్ చేయమంటాడు ఒకటి, ఆ ఫిజికల్ క్వాంటిటీ ఎవరిపైన డిపెండ్ అవుతుంది, అది ఒక్కటి మీరు క్లారిటీగా మీరు ఐడెంటిఫై చేయగలిగితే చాలా సింపుల్ గా వీటిని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో నౌ లెట్ us, this is the mathematical expression for the centripetal force. So this is derived by using what is that here, a dimensional analysis. So this is the one of the application of dimensional analysis. Then what is the second application of dimensional analysis? To derive the relation between different physical quantities. Clear? So now let us move on to the next problem. The time period of oscillations of the simple pendulum depends on, ఇక్కడ ఎవరిని ఫైండ్ అవుట్ చేయమంటాడు, టైం పీరియడ్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఆ టైం పీరియడ్ ఎవరిపైన డిపెండ్ అవుతుంది, మాస్ ఆఫ్ ది బాబ్, లెంత్ ఆఫ్ ది పెండ్యులమ్ అండ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ ద ప్లేస్. ఓకే, సో డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్స్ టైం పీరియడ్. ఎవరికి ఎక్స్ప్రెషన్, ఎవరి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేయమంటాడు, ఇక్కడ టైం పీరియడ్ డివైడ్ చేయమంటాడు. సో ఆ టైం పీరియడ్ ఎవరిపైన డిపెండ్ అవుతుంది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో జనరల్ గా ఇది మీకు సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆసిలేషన్ చాప్టర్ లో ఉంటది. సో టైం పీరియడ్ ఫార్ములా t is equal to 2π into √L/g. సో మీరు వేరే మెథడ్స్ తోటి దీన్ని ఆల్రెడీ మీరు డిరైవ్ చేస్తారు. ఓకేనా? కాకపోతే ఈ చాప్టర్ లో మాత్రం డైమెన్షనల్ ఫార్ములాని యూస్ చేస్తూ మనం డిరైవ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో నౌ రైట్, సో టైం పీరియడ్. So generally time period is represented by t. Okay, time period is represented by t. Here it is the t. This time period is directly proportional to the m to the power of a. Of course a b c ఎందుకు అంటున్నాను సార్, x y z అనుకోండి, మన ఇష్టం. ఇక్కడ ఆ పవర్స్ తీసుకోవడం అనేది మన ఇంట్రెస్ట్. అది మాస్ ఆఫ్ ది బాబ్ m to the power of a. ఓకేనా? అండ్ length L to the power of B and G to the power of C. ఓకేనా? G to the power of C. అంటే టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండ్యులమ్ డిపెండ్స్ ఆన్ ద మాస్, లెంత్ అండ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఇన్ కేస్ ఇంకొక టర్మ్ ఏదైనా ఉంటే టు ది పవర్ ఆఫ్ D అని రాసుకోవాల్సి వస్తుంది. కానీ అప్పుడు ఈక్వేషన్ అనేది కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి అంతవరకు వెళ్ళకపోవచ్చు. ఓకేనా? సో అప్పుడు టైం పీరియడ్ t is equal to some constant k into m to the power of a, L to the power of b, g to the power of c. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా? ఇందులో ఏమేం ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి డైమెన్షనల్ ఫార్ములాస్ తీసుకోండి. ఓకేనా? ఒకటి టైం పీరియడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్, k కాన్స్టెంట్ డైమెన్షనల్ ఫార్ములా లేదు, మాస్ ఉన్నది, లెంత్ ఉన్నది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉన్నది. ఓకేనా? సో టైం పీరియడ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది, ఇక్కడ క్యాపిటల్ టీ. దీని ఇలా రాయొచ్చా, m to the power of 0, L to the power of 0, t to the power of 1. సో k, సో m to the power of a, capital L length to the power of b, acceleration due to gravity. సో యాక్సిలరేషన్ కదా, L t to the power of -2. ఓకే, L t to the power of -2 whole to the power of c. So here m to the power of 0, L to the power of 0, t to the power of 1, m to the power of a, L to the power of b. So here L to the power of c, t to the power of -2c. ఓకేనా? ఇక్కడ m ఒకటే ఉంది, L రెండు ఉన్నాయి కాబట్టి m to the power of a, L to the power of b plus c, t to the power of -2c. So that is equal to m to the power of 0, L to the power of 0, t to the power of 1. And again here
bases are equal, powers to be also equal. So comparing the powers of m, m యొక్క పవర్ ఎంత ఉంది, ఇక్కడ a ఉంది, ఇక్కడ m యొక్క పవర్ ఎంత ఉంది, 0 ఉన్నది. కాబట్టి a వాల్యూ a ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0. ఓకేనా. సో t యొక్క పవర్ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉన్నది, ఇక్కడ t యొక్క పవర్ ఎంత ఉంది, ఇక్కడ -2c ఉన్నది. సో -2c ఈజ్ ఈక్వల్ టు 1 అయితే c ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, ఇక్కడ -1/2. ఓకేనా. ఎల్ యొక్క పవర్ కంపేర్ చేయండి. ఇక్కడ ఎల్ యొక్క పవర్ ఎంత ఉందంటే, ఇక్కడ b ప్లస్ c ఉన్నది, ఇక్కడ ఎల్ యొక్క పవర్ ఎంత ఉంది, ఇక్కడ 0 ఉన్నది. కాబట్టి సో అప్పుడు b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు -c, అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు సో మైనస్ ఆల్రెడీ c ఈజ్ ఈక్వల్ టు వి నో దట్, సో మైనస్ ఆఫ్ -1/2, దెన్ b ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకేనా. ఈ వాల్యూస్ అన్ని కూడా ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకేనా. దెన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ 1? హియర్ t ఈజ్ ఈక్వల్ టు some constant k into, ఓకేనా, m to the power of a. a యొక్క పవర్ ఎంత వచ్చిందండి, 0. ఓకేనా. l to the power of b, b వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 1/2. నెక్స్ట్ g to the power of c, c వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ -1/2. సో దట్ అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ m to the power of 0 వాల్యూ ఎంత అండి, 1. సో ఇక్కడ l to the power of 1/2. Here g to the power of -1/2 is there, so then that can be written in denominator. So g to the power of -1/2 denominator ko vaste +1/2, then t is equal to some constant k into, so dini l by g whole to the power of 1/2 rayachu, then t is equal to some constant k into under root of l by g. Okay, in ఒకవేళ ఇది మనకు తెలుసు, ఇక్కడ నేను ఆల్రెడీ ఫార్ములా చెప్పిన మీకు, నేను మనం ఏం చేస్తాను, ఇక్కడ t is equal to 2 pi into under root of l by g, యాక్చువల్ ఫార్ములా అది. ఇక్కడ k వాల్యూ మనకు ఆప్షన్లలో ఇస్తే సబ్స్టిట్యూట్ చేయండి, ఒకవేళ ఆప్షన్ ఇదే విధంగా ఉంటే దీనికి ఇక్కడికి ఎండ్ చేసేసాను. అప్పుడు k is equal to ఎంత సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ 2 pi సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఇవ్వలేదు ప్రాబ్లంలో ఇవ్వలేదు కాబట్టి అవసరం లేదు, t is equal to k into under root of l by g. So the time period of the time period of the simple pendulum depending on the length and acceleration due to gravity. సో దీన్ని బట్టి టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండ్యులం ఎవరి పైన డిపెండ్ అవుతలేదు, మాస్ పైన డిపెండ్ అవుతలేదు. ఎందుకు? మాస్ యొక్క డైమెన్షన్ ఎంత అనుకున్నాం, ఇక్కడ ఏ అనుకున్నాం. సో దాని యొక్క డైమెన్షనల్ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. సో దాట్స్ వై ద టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండ్యులం ఇండిపెండెంట్ ఆఫ్ ది మాస్ ఆఫ్ ది బాల్. క్లియర్? నౌ లెట్ us move on to the next problem. Yeah. Okay, so the velocity of water waves depends on the wavelength lambda. Okay, wavelength lambda. Clear? The velocity of water అంటే ఇక్కడ ఏ physical quantity, velocity. Okay na? The velocity of water waves depends on the wavelength lambda, density of water rho, and acceleration due to gravity g. Deduce the method of dimensions, the relationship between these quantities. Okay, నేను ఇంతకుముందే చెప్పాను మీకు, ఏ ఫిజికల్ క్వాంటిటీ ఎవరి పైన డిపెండ్ అవుతున్నారో అనేది కావాలి. సో ద వెలాసిటీ ఆఫ్ వాటర్ వేవ్స్ డిపెండ్స్ ఆన్ ద వేవ్ లెంత్ లాంబ్డా. ఓకేనా, wavelength lambda. Therefore v is directly proportional to the lambda to the power of a. ఇంకెవరి పైన డిపెండ్ అవుతుంది, డెన్సిటీ rho to the power of b and acceleration due to gravity g to the power of c. That's it, problem is over. Okay, so అప్పుడు v is equal to some constant k into lambda to the power of a, rho to the power of b, g to the power of c. ఓకే, సో ఇప్పుడు మనం డైమెన్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కొక్కసారి క్వశ్చన్ లో ఇండివిజువల్ గా లాంబ్డా యొక్క డైమెన్షన్స్ ఎంత, తర్వాత డెన్సిటీ యొక్క డైమెన్షన్స్ ఎంత ఇండివిజువల్ గా అడుగుతా అంటాడు. అక్కడ మనం క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి మనం అక్కడ ఆప్షన్స్ లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కావాలి.
ఏంటిది వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా? LT to the power of -1. K, there is no dimensional formula. Lambda means what? Where lambda is the wavelength. Wavelength means what? Length. That's why L to the power of A. Density యొక్క డైమెన్షనల్ ఫార్ములా గుర్తు రాకపోతే, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మాస్ బై వాల్యూమ్, m బై వాల్యూమ్ L క్యూబ్, m L to the power of -3. ఓకేనా? m L to the power of -3 density. G, where G is what? Acceleration due to gravity. So its value is L T to the power of -2 whole to the power of C. Isn't it? So అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చండి? ఇక్కడ m to the power of 0, L T to the power of -1, L to the power of A, m to the power of B, m to the power of B, L to the power of -3C, and again L to the power of C, T to the power of -2C. m లో ఒకటే ఉన్నాయి కానీ L 3 ఉన్నాయి చూసుకోండి ఇక్కడ. ఓకేనా? సో m to the power of B. ఓకేనా? m to the power of B. నెక్స్ట్ L to the power of A. చిన్న మిస్టేక్ చేసినామా? m to the power of B, సారీ, L to the power of B ఇది. ఓకేనా? యా, m to the power of 0, ఏం లేదంటే 0 అన్నట్టు కదా అక్కడ. L to the power of -1, L to the power of A, m to the power of B, L to the power of -3B, L to the power of C, T to the power of -2C. Is it? So then m to the power of B, L తీసుకోండి ఇక్కడ, L to the power of A -3B plus C. Here T to the power of -2C, T to the power of -2C. Okay, here m to the power of 0, L T to the power of -1. Is it? So now let us comparing the powers of m. అప్పుడు B is equal to ఎంత అండి ఇక్కడ? 0. ఓకేనా? Comparing the powers of T on both sides. Here T to the power of -2C, here T to the power of -1. Then -2C is equal to -1. Then C is equal to 1/2. ఓకేనా? B వాల్యూ తెలిసింది, C వాల్యూ తెలిసింది. ఓకేనా? నెక్స్ట్ L పవర్ చూసుకోండి ఇక్కడ, L to the power of 1 ఉన్నది ఇక్కడ. A -3B plus C is equal to 1. Here A minus B is equal to 0 plus C is equal to 1/2 plus 1. Then A is equal to 0, A plus 1/2 is equal to 1, A is equal to 1 minus 1/2. Then A is equal to ఎంత ఇక్కడ? 1/2. A is equal to 1/2, C is equal to 1/2, B is equal to 0. దీని నుండి ఒక కాంక్లూజన్ ఇవ్వచ్చు. ఏంటి చెప్పండి ఇక్కడ? ద వెలాసిటీ ఆఫ్ ది వాటర్ వేవ్ ఇండిపెండెంట్ ఆఫ్, ఓకే, ఇండిపెండెంట్ ఆఫ్ డెన్సిటీ. ఇక్కడ m తీసుకుంటే, ఓకేనా, m ఏంటిది ఇక్కడ? m to the power of b కదా. అంటే మాస్ యొక్క డైమెన్షన్, ఓకేనా, మాస్ యొక్క డైమెన్షన్ b is equal to ఏమొస్తుంది ఇక్కడ? 0 వస్తుంది. సో అప్పుడు ఆ ఈక్వేషన్ తీసుకుంటే then v is equal to some constant k into lambda to the power of a. ఓకేనా? lambda to the power of a అంటే lambda to the power of 1/2. ఓకేనా? lambda to the power of 1/2. And next what? Density. ఓకేనా? సో డెన్సిటీ b యొక్క పవర్ ఎంత అండి ఇక్కడ? 0. G to the power of C యొక్క పవర్ ఎంత అండి ఇక్కడ? 1/2. ఓకేనా? అప్పుడు v is equal to some constant k into lambda g whole to the power of 1/2 రాయొచ్చా? సో ఇక్కడ నుండి ఒక కంక్లూజన్ ఇవ్వచ్చా? ద వెలాసిటీ ఆఫ్ ది వాటర్ వేవ్ independent of density. That is a very, very important point. Independent of density because of its dimensions. ఓకేనా? b వాల్యూ, దీని యొక్క పవర్ 0 వచ్చింది. సో 0 పవర్ నథింగ్ బట్ 1 కదా. ఓకేనా? సో దెన్ v is equal to some constant k into under root of
lambda into g. Here it is the mathematical expression for the velocity of the water waves. So finally, the velocity of the water wave depends on the wavelength and acceleration due to gravity. Clear? Now move on to the next problem. Yeah. So assuming that the mass m of the largest stone that can be moved by a flowing river depends upon v, the velocity v, rho is the density of water, g is the acceleration due to gravity. Show that m varies, so with the sixth power of the velocity of the flow. Okay na? Sixth power of the velocity of the flow. సిక్స్త్ పవర్ అంటున్నారు ఇక్కడ. ఓకేనా? సో ఎవరి పైన డిపెండ్ అవుతున్నారు అది ఇక్కడ ఇంపార్టెంట్. ఎవరిక్కడ మాస్ అనేది ఎవరి పైన డిపెండ్ అవుతుంది? సో వెలాసిటీ, ఫ్లో ఆఫ్ వెలాసిటీ, ఐ మీన్ రివర్ యొక్క వాటర్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్లో వెలాసిటీ పైన డిపెండ్ అవుతుంది, డెన్సిటీ పైన డిపెండ్ అవుతుంది, తర్వాత యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన కూడా డిపెండ్ అవుతుంది. సో దట్స్ వై నౌ లెట్ us సో హియర్ m is directly proportional to the v to the power of a, rho to the power of b and g to the power of c. అక్కడ ఇచ్చిందే నేను రాశాను. ఓకేనా? ఎవరి పైన డిపెండ్ అవుతున్నారని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అది చేయగలిగితే ప్రాబ్లం సింపుల్ గా అయిపోతుంది. ఓకేనా? అప్పుడు m is equal to some constant k into, okay, some constant k into here yeah, v to the power of a, rho to the power of b, g to the power of c. Okay, so mass యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనం తీసుకుంటే ఇక్కడ m, l to the power of 0, t to the power of 0. సో k యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఇది. వెలాసిటీ L t to the power of minus 1 to the power of a, density mass by volume m L to the power of minus 3 whole to the power of b, acceleration due to gravity L t to the power of minus 2 to the power c. Okay na? So appudu m is equal to, okay na, L to the power of a, t to the power of minus a, here m to the power of b, L to the power of minus 3b, ఓకేనా, L to the power of c, t to the power of minus 2c. ఓకే, సో అప్పుడు ఏమేం లెటర్స్ ఇక్కడ m తీసుకున్నాం, m ఒకటే ఉంది, m to the power of b, ఓకేనా అండి, m to the power of b. నెక్స్ట్ l తీసుకుంటే ఇక్కడ ఉంది l, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, L to the power of a minus 3b plus c, t to the power of minus a minus 2c. Here t to the power of minus a, t to the power of minus 2c. Okay na? A mistake kalada. L to the power of a, t to the power of minus a, m to the power of b, L to the power of minus 3b, L to the power of c, t to the power of minus 2c. Okay na? So comparing the powers of m. So m యొక్క పవర్ ఎంత ఉంది ఇక్కడ? b. ఇక్కడ m to the power of ఎంత అండి? ఇక్కడ m లేదంటే 1 కదా. So that here b is equal to 1. ఓకేనా? కంపేర్ ద పవర్స్ ఆఫ్ ఎల్. ఇక్కడ ఎల్ లేదు కదా, ఎల్ టు ది పవర్ ఆఫ్ 0 అన్నట్టే కదా, కాబట్టి ఏం రాసుకోవచ్చు అండి? ఏ మైనస్ 3b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? కంపేర్ ద పవర్స్ ఆఫ్ టీ. టీ కూడా పవర్స్ లేవు అక్కడ, సో అప్పుడు మైనస్ ఏ మైనస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2c. ఓకేనా? మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? 2c. Clear? So or a is equal to minus 2c. Okay na? A is equal to minus 2c. Clear? So ఇప్పుడు ఇక్కడ a minus 3b plus c is equal to 0. Okay na? Right. So ఇక్కడ మనకు b వాల్యూ తెలిసింది, a వాల్యూ కావాలా, తర్వాత c వాల్యూ కావాలా. ఓకేనా? సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు? ఇక్కడ మైనస్ 2c
ఓకేనా, 3 into 1 plus c is equal to 0. ఓకేనా, minus 2c plus c minus c minus 3 is equal to 0, minus c is equal to 3, అప్పుడు c is equal to minus 3. ఓకేనా, c is equal to minus 3 అయితే a is equal to ఎంత అండి ఇక్కడ minus 2c, అప్పుడు a is equal to minus 2 into minus 3, then a is equal to 6. a is equal to 6, c is equal to minus 3, b is equal to 1. So all these values are substituting in equation 1. ఓకేనా, సో అప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఏమొస్తుంది ఇక్కడ, m is equal to some constant k into v to the power of a, I mean v to the power of 6. So density to the power of b, so b is equal to ఎంత అండి 1. Here acceleration due to gravity g to the power of ఎంత అంటే ఇక్కడ c కదా, to the power of minus 3. ఇక్కడ మనకి ఇదంతా అవసరం లేదు ఇక్కడ. సో క్వశ్చన్లు అడిగిందండి, షో దట్ m varies with the 6th power of the velocity of the flow. So from this equation m is directly proportional to the v to the power of 6. Clear? Okay. Now let's move on to the next problem. Yeah. The velocity of sound waves v through a medium may be assumed depending on. So మళ్ళీ ఇక్కడ ఎవరి పైన డిపెండ్ అవుతున్నారు, వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ వేవ్ ఎవరి పైన డిపెండ్ అవుతుంది, డెన్సిటీ పైన డిపెండ్ అవుతుంది, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ పైన డిపెండ్ అవుతుంది. సో దెన్ డెడ్యూస్ బై ది మెథడ్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ ది ఫార్ములా ఫర్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ టేక్ డైమెన్షనల్ కాన్స్టెంట్ k is equal to 1. ఇక్కడ k is equal to 1 ఆల్రెడీ మనకు ప్రాబ్లం లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఎవరి పైన డిపెండ్ అవుతున్నారు. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెలాసిటీ v is directly proportional to the density of the medium. ఓకేనా, density of the medium, that means d to the power of a లేదంటే x అనుకోండి. ఓకేనా, కొద్దిగా చేంజెస్ చెప్తున్నా. సో d to the power of x అనుకుందాం. మన ఇష్టం, పవర్స్ x y z అనుకోవచ్చు, a b c d అనుకోవచ్చు. ఇక్కడ d ఉన్నది కాబట్టి ఇక్కడ వెంటనే ఏ రాస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి x రాస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది e to the power of y. ఇక్కడ ఈ ఎనర్జీ కాదండి, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. సో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కావాలి మనకు. సో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఫార్ములా ఏంటిదండి ఇక్కడ, స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఓకేనా, హియర్ స్ట్రెస్ ఇస్ ఈక్వల్ టు వాట్, ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ ఏంటిదండి ఇక్కడ ml t to the power of minus 2 by l square ll cut m l inverse t to the power of minus 2. ఓకేనా, ఈ ఎనర్జీ కాదండి, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ కాబట్టి. సో దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా మీరు తీసుకుంటే, సో స్ట్రెస్ బై స్ట్రెయిన్, స్ట్రెయిన్ మీన్స్ వాట్, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. దేర్ ఇస్ నో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ స్ట్రెయిన్, దట్స్ వై స్ట్రెస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములానే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఇది ఎలా వచ్చిందో ఆల్రెడీ మనం డైమెన్షనల్ ఫార్ములాస్ వీడియో చేసినాం. ఆ వీడియో ఒకసారి మీరు చూస్తే మీకు దాని మీద క్లారిటీ వస్తుంది. క్లియర్? సో e to the power of y, so that v is equal to some constant k into d to the power of x e to the power of y. Here d అంటే ఇక్కడ డిస్టెన్స్ కాదండి, d అంటే ఏంటిది ఇక్కడ డెన్సిటీ. సో డెన్సిటీని d తోటి చూపిస్తా అంటారు, ఇట్లా రో తోటి చూపిస్తా అంటారు. ఇక్కడ మనకు d తోటి చూపించాడు. సో దట్ హియర్ v is equal to, సో v ఏంటిది ఇక్కడ వెలాసిటీ కాబట్టి వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా తీసుకుందాం. ఏంటిది ఇక్కడ l t to the power of minus 1, k constant, proportionality constant, there is no dimensional formula. So density is equal to mass by volume, that means ml to the power of minus 3 to the power of x. So e is equal to what, m l inverse t to the power of minus 2. Okay, so then l t to the power of minus 1, m to the power of x, l to the power of minus 3x. Yeah, this is y, not 2. Okay, now y. So m to the power of plus y, sorry.
m L inverse t to the power of minus 2 to the power of y. So m to the power of y, L to the power of minus y, t to the power of minus 2y. ఒకటే మెథడ్ అండి అన్నిటికీ. మీరు చేయాల్సిందే ఏ ఫిజికల్ క్వాంటిటీ ఎవరిపైన డిపెండ్ అయింది. ఓకేనా? సో ఇక్కడ తీసుకుంటే m to the power of y, L to the power of minus y, t to the power of minus 2y. L t to the power of minus 1. m తీసుకుందాం, m to the power of x plus y. ఓకేనా? L to the power of minus 3x minus y, t to the power of minus 2y. Isn't it? T to the power of minus 2y. Clear? So comparing the powers of m. ఇక్కడ m లేదు కదండి, అవునా? L t to the power of minus 1. ఇక్కడ m to the power of ఎంత? ఇక్కడ 0. ఆ క్వాంటిటీ లేదంటే దాని యొక్క పవర్ ఎంత అండి? ఆటోమేటికల్లీ 0. కంపేరింగ్ ద పవర్స్ ఆఫ్ m. m యొక్క పవర్ ఎంత ఉంది? x plus y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ m యొక్క పవర్ ఎంత అనేది 0. లెంత్ ఎంత ఉంది? ఇక్కడ పవర్ ఎంత ఉంది? ఇక్కడ మైనస్ 3x మైనస్ y ఉన్నది. ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ 0 అని కాదు, ఇక్కడ 1 ఉన్నట్టే 1. నెక్స్ట్ కంపేరింగ్ ద పవర్స్ ఆఫ్ t. ఇక్కడ మైనస్ 2y ఉన్నది, ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఉంది. మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్. y ఈజ్ ఈక్వల్ టు 1/2. y ఈజ్ ఈక్వల్ తెలిసేసింది. సో y ఈజ్ ఈక్వల్ టు 1/2 అయితే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ y కదా, అవునా? x ఈజ్ ఈక్వల్ టు, ఈ ఈక్వేషన్ నుండి x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మైనస్ y అయితే అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మైనస్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ 1/2. మన క్వాంటిటీస్ రెండే కదా. సో దట్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. దెన్ v ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k ఇంటూ d, d టు ది పవర్ ఆఫ్ x అంటే d టు ది పవర్ ఆఫ్ ఎంత? ఇక్కడ 1/2. e టు ది పవర్ ఆఫ్ y అంటే e టు ది పవర్ ఆఫ్ ఎంత? ఇక్కడ 1/2. దెన్ v ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k ఇంటూ, దీన్ని ఇలా రాయచ్చా? e టు ది పవర్ ఆఫ్ 1/2 d టు ది పవర్ ఆఫ్ మైనస్ 1/2 డినామినేటర్ లో వస్తే ప్లస్ 1/2. అప్పుడు దెన్ v ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k ఇంటూ దీన్ని e బై d హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 రాయచ్చా? అప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చిండు. సో 1 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ e బై d. సో ఫైనల్లీ then v is equal to under root of e by d. Here it is the mathematical expression for the velocity of the sound wave. Then the velocity of the sound wave depending on the modulus of elasticity and the density of the medium. Clear? Now let us move on to the next problem. Yeah. Right. The frequency nu of vibration, okay now, of a stretched string depending on the length, తర్వాత ఏమంటారండి? mass per unit length, okay now, mass per unit length and tension in the string. Obtain dimensionally an expression for frequency nu. Okay, simple problem. ఇక్కడ సో డిఫరెంట్ గా మనం తీసుకోవడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్తా అంటే ప్రాబ్లం యొక్క డెప్త్ అనేది ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ, ఓకేనా? ఫ్రీక్వెన్సీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా, రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిదని? టీ టు ది పవర్ ఆఫ్ -1. ఓకేనా? ఎవరిపైన డిపెండ్ అవుతుంది? లెంత్. ఇక్కడ ఒకటి మాస్ పర్ యూనిట్ లెంత్ అన్నాడు. ఓకేనా? ఏమేంటిది ఇక్కడ? మాస్ పర్ యూనిట్ లెంత్. m ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ లెంత్. మాస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా l, లెంత్ ఎంత? m. అప్పుడు ఏమవుతుందండి? ml టు ది పవర్ ఆఫ్ -1. టెన్షన్, టెన్షన్ నథింగ్ బట్ వాట్? వన్ టైప్ ఆఫ్ ఫోర్స్, isn't it? టెన్షన్ మీన్స్ వాట్? వన్ టైప్ ఆఫ్ ఫోర్స్. సో అప్పుడు టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ వాట్? ఫోర్స్. That is equal to ml t to the power of -2, isn't it? ml t to the power of -2. Now let us, okay, so ఎవరిపైన డిపెండ్ అవుతాను ఇక్కడ? ఓకే, సో ఫ్రీక్వెన్సీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది l to the power of x, ఓకేనా, m to the power of y, ఓకేనా, and t to the power of z, ఓకేనా, t to the power of z.
ఇక్కడ టీ అంటే టైం పీరియడ్ కాదండి, అదొకటి గుర్తుపెట్టుకోవాలా. ఎం అంటే మాస్ కాదు, మాస్ పర్ యూనిట్ లెంత్, M/L. కాబట్టి ఇక్కడ మీరు మిస్టేక్ చేస్తారు, అందుకే ఇట్లాంటి మోడల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎం అని చూసిన వెంటనే మీరు ఏమనుకుంటారు, అక్కడ మాస్ అంటారు. అక్కడ మాస్ పర్ యూనిట్ లెంత్, మాస్ వేరు, మాస్ పర్ యూనిట్ లెంత్ వేరు. సో అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k ఇంటూ L టు ది పవర్ ఆఫ్ x, M టు ది పవర్ ఆఫ్ y, T టు ది పవర్ ఆఫ్ z. అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్, మ్యూ ఫ్రీక్వెన్సీ కదా, ఫ్రీక్వెన్సీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా తీసుకుందాం. ఏంటిదండి ఇక్కడ T టు ది పవర్ ఆఫ్ -1. ఓకేనా, T టు ది పవర్ ఆఫ్ -1. L టు ది పవర్ ఆఫ్ x, M ఇక్కడ మాస్ పర్ యూనిట్ లెంత్, L టు ది పవర్ ఆఫ్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ y. T టైం పీరియడ్ కాదు, టెన్షన్, నథింగ్ బట్ ఫోర్స్. దెన్ L T టు ది పవర్ ఆఫ్ -2 హోల్ టు ది పవర్ ఆఫ్ z. Okay, then T to the power of -1, L to the power of x, here M to the power of y, L to the power of -y, M to the power of z, L to the power of z, T to the power of -2z. క్లియర్? M తీసుకోండి, L తీసుకోండి, T తీసుకోండి. ఇక్కడ M to the power of 0, L to the power of 0, T to the power of -1 రాయొచ్చా? అక్కడ రిమైనింగ్ టర్మ్ లేదంటే దాని యొక్క పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే అక్కడ 0నే కదా. ఓకేనా? సో అప్పుడు మనం M తీసుకున్నాం, ఇక్కడ ఒక M ఉంది, ఇక్కడ ఒక M ఉంది. అప్పుడు M టు ది పవర్ ఆఫ్ ఎంత అంటే ఇక్కడ y ప్లస్ z ఉన్నది. L తీసుకుందాం, L ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. L టు ది పవర్ ఆఫ్ x -y ప్లస్ z. Tలు ఒకటే ఉన్నాయా? ఓకే, T ఒకటే ఉంది. T to the power of -2z. Okay na? Now let us comparing the powers of M. M యొక్క పవర్ ఎంత ఉందండి ఇక్కడ? y plus z ఉంది. M యొక్క పవర్ y plus z. M యొక్క పవర్ ఇక్కడ y plus z ఉంది. ఇక్కడ M యొక్క పవర్ ఎంత ఉంది? ఇక్కడ 0. Compare the powers of L. L యొక్క పవర్ ఎంత ఉంది? x minus y plus z ఉంది. సో ఇక్కడ పవర్ L యొక్క పవర్ ఎంత ఉంది? ఇక్కడ 0 ఉన్నది. Next, compare the powers of T. -2z is equal to -1 ఉన్నది. 1 minus cancel. Z is equal to ఎంత అండి ఇక్కడ? 1/2. ఓకేనా? Z is equal to 1/2. మరి Z is equal to 1/2 అయిందంటే y is equal to -z కదా. అప్పుడు y is equal to minus, z is equal to ఎంత అండి ఇక్కడ? 1/2. y వచ్చింది, z వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి? ఇక్కడ x కావాలి మనకి. అప్పుడు ఇక్కడ తీసుకుందాం, x minus y plus z is equal to 0. ఓకేనా? అప్పుడు x is equal to y plus y ఇటు వస్తే -y plus z, y minus z, x is equal to y is equal to ఎంత అండి ఇక్కడ? -1/2. అవునా? సారీ, మైనస్ y, -y ఇటు వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ x minus y plus z పవర్ 0. ఓకే, నో ప్రాబ్లం. దెన్ y, సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ? -1/2. z ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ? 1/2. ఓకేనా? z ఈజ్ ఈక్వల్ టు 1/2. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2 LCM తీసుకుంటే -1 -1. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -2/2. దెన్ x ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా? x ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ? -1. క్లియర్? L to the power of, ఓకేనా అండి? y ఈజ్ ఈక్వల్ టు -1/2 వచ్చిందా? ఓకేనా? x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మిస్టేక్ చేసామా? యా, -1 కరెక్టే. x ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ? -1. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. ఓకేనా? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఫార్ములా ఏంటిదండి ఇక్కడ? మ్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k ఇంటూ L టు ది పవర్ ఆఫ్ x. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1. M టు ది పవర్ ఆఫ్ y. y ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? -1/2. ఓకేనా? T టు ది పవర్ ఆఫ్ z. z టు ది పవర్ ఆఫ్ 1/2. అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్ టు k. L ఇన్వర్స్ అంటే డినామినేటర్ రాయొచ్చు. ఇక్కడ T టు
టు ది పవర్ ఆఫ్ 1/2 ఉన్నది, m టు ది పవర్ ఆఫ్ -1/2ని కింది తీసుకొస్తే m టు ది పవర్ ఆఫ్ +1/2. అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్ టు k/l ఇంటూ √t/m. ఓకే, దిస్ ఇస్ ద frequency of the vibration of a stretched string. Next problem. Yeah. A planet moves around the sun in nearly circular orbit. Its period of revolution, so capital T, depends on the radius of the orbit, mass of the sun, and the gravitational constant. సింపుల్ లాజిక్. ఇక్కడ మీరు ఏం లేదు, ఇక్కడ మీకు ఇంతకుముందు ఈ మోడల్స్ అన్ని కూడా ఒకటే చెప్తున్నా మీకు. ఏ ఫిజికల్ క్వాంటిటీ ఎవరిపైన డిపెండ్ అవుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎవరిపైన డిపెండ్ అవుతున్నారు అంటే టైం పీరియడ్. ఓకేనా, అది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అది మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఓకేనా. సో టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది r to the power of a, m to the power of b, gravitational constant g to the power of c. ఓకేనా. సో వీటి యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ కావాల్సింది మనకు కంపల్సరీ. ఎలా తీసుకుందాం ఇక్కడ? సో t ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k ఇంటూ r to the power of a, m to the power of b, g to the power of c. టైం పీరియడ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా t, దట్ మీన్స్ m to the power of 0, l to the power of 0. m లేదు, l లేదు కాబట్టి వాటి యొక్క పవర్స్ ఎంత ఇక్కడ 0. ఈజ్ ఈక్వల్ టు k యొక్క డైమెన్షనల్ ఫార్ములా. r ఏంటిది ఇక్కడ? రేడియస్ అంటే లెంత్ కదా, l to the power of a. m ఎవరు ఇక్కడ? మాస్, సో క్యాపిటల్ M to the power of b. ఓకేనా. g గ్రావిటేషనల్ కాన్స్టెంట్. సో గ్రావిటేషనల్ కాన్స్టెంట్ కి ఫార్ములా ఏం చెప్పినా మనం ఇక్కడ? Fr²/m1m2. ఇది ఆల్రెడీ మీరు డైమెన్షనల్ ఫార్ములా వీడియో చూస్తే మీకు అందులో ఉంటది. సో దీని నుండి m ఇన్వర్స్ l³ దీన్ని డిరైవ్ చేసుకోవచ్చు. మీరు చేస్తే చేయండి ఇక్కడ నుండి. ఓకేనా. సో g కి ఫార్ములా ఏం చెప్తున్నాం ఇక్కడ మనం? g ఈజ్ ఈక్వల్ టు Fr²/m1m2. m l t to the power of -2, l² capital M. ఓకేనా. mm క్యాన్సల్, m ఇన్వర్స్ l³ t to the power of -2. Isn't it? So now m inverse l³ t to the power of -2. Clear? So l to the power of a, m to the power of b. m first రాద్దాం. m to the power of b, l to the power of a, ఇక్కడ to the power c కదా. సో m to the power of -c, l to the power of 3c, t to the power of -2c. ప్రతిదీ ఇదే మోడల్లో ఉంటుంది మీకు ఇక్కడ. ఓకేనా. సో అప్పుడు మీరు ఇక్కడ తీసుకుంటే m to the power of 0, l to the power of 0, t. సో m యొక్క పవర్స్ తీసుకుందాం. m to the power of b - c, l రెండే ఉన్నాయి, l to the power of a plus 3c. సో t తీసుకుంటే t కూడా ఒకటే ఉంది, t to the power of -2c. ఓకేనా. క్లియర్. సో ఇప్పుడు కంపేర్ చేయండి, ఇక్కడ పవర్స్ కంపేర్ చేయండి. m యొక్క పవర్ ఎంత ఉంది ఇక్కడ? b - c ఉన్నది రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఏమైంది ఇక్కడ? 0. సో కంపేరింగ్ ద పవర్స్ ఆఫ్ m on both sides, b - c is equal to 0. నెక్స్ట్ కంపేరింగ్ ద పవర్స్ ఆఫ్ l, a plus 3c is equal to కూడా 0. l యొక్క పవర్ ఎంత? 0. సో ఇక్కడ నెక్స్ట్ కంపేరింగ్ ద పవర్స్ ఆఫ్ t on both sides, -2c is equal to 1 plus 1. ఇక్కడ ఏం లేదు 1 కదా. అప్పుడు c is equal to -1/2. అప్పుడు b is equal to c కదా, అవునా? b is equal to c అయితే c is equal to -1/2 కదా, అవునా? అప్పుడు b is equal to ఏమవుతుందండి ఇక్కడ? b is equal to c కాబట్టి ఆటోమేటికల్లీ b is equal to కూడా -1/2 అవుతుంది. ఓకేనా. సో a కావాలి, అంతేనా? రైట్. సో a is equal to -3c.
అప్పుడు a is equal to -3, c is equal to -1/2, then a to the power of minus into minus plus, then a is equal to +3/2. ఓకేనా, a is equal to +3/2. క్లియర్? సో ఈ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ ఉంది కదా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ ఏంటిదంటే కొద్దిగా చేంజ్ చేయాలండి. ఇక్కడ షో దట్, ఓకేనా, షో దట్ డైమెన్షనల్లీ, షో ద డైమెన్షనల్లీ t square is directly proportional to the r cube. ఇక్కడ క్వశ్చన్ కంటిన్యూషన్ లేనట్టుంది. ఓకేనా, షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ది టైం పీరియడ్, ఓకేనా, ద స్క్వేర్ ఆఫ్ ది టైం పీరియడ్ ఆఫ్ ఏ revolution of time period is directly proportional to the cube root, so cube of the radius of the orbit. Okay, so appudu t is equal to some constant k into r to the power of a, ante r to the power of enta andi ikkada 3/2. Next, m to the power of b is equal to enta andi ikkada -1/2. Clear? Next, g to the power of c అంటే ఏంటంటే ఇక్కడ -1/2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా సింపుల్ అండి. ఇక్కడ k కాన్స్టెంటే, మాస్ m కాన్స్టెంటే, g కూడా కాన్స్టెంటే. ఓకేనా, రైట్? ఇక్కడ రిలేషన్ ఎవరికి అడిగింది? ఇక్కడ టైం పీరియడ్, రివల్యూషన్ ఆఫ్ టైం పీరియడ్. ఓకేనా, తర్వాత ఎవరికి? రేడియస్ కి అడిగింది. అప్పుడు దీని నుండి t is directly proportional to the r to the power of 3/2 రాయొచ్చు. ఓకేనా, r to the power of 3/2 రాయొచ్చు. సో అప్పుడు t is directly proportional to the r cube whole to the power of 1/2. సో పవర్ ఇట్ వస్తే t square అవుతుంది. t square is directly proportional to the r cube. That's it. Okay, next. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్త చూడండి ఇది. ఓకే, చూసుకోండి ఇక్కడ. డిరైవ్ ద మెథడ్ ఆఫ్ డైమెన్షన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది వాల్యూమ్ ఆఫ్ ఏ లిక్విడ్ ఫ్లోయింగ్ అవుట్ పర్ సెకండ్. వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఫ్లోయింగ్ అవుట్ పర్ సెకండ్ త్రూ ఏ నారో పైప్. అజ్యూమ్ దట్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్, ఓకేనా, ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్. సో జనరల్లీ మనం x/t ని ద రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటాం కదా. ఓకేనా, సో ఇక్కడ ఏమంటాను, ఇక్కడ డిరైవ్ ద మెథడ్ డైమెన్షన్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ లిక్విడ్ ఫ్లోయింగ్ అవుట్ పర్ సెకండ్. v వాల్యూమ్ ఏంటిది? పర్ సెకండ్ బై t. ఓకేనా, సో ఇది మీరు చాలా జాగ్రత్తగా రాయాలి. ఇక్కడ ఇంత ముందులాగా డైరెక్ట్ గా లేదు, ఇండైరెక్ట్ గా ఉన్నది. ఇక్కడ ఎవరిపైన డిపెండ్ అవుతాను అనేది విషయం తీసుకుంటే, సో సింపుల్ గా ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఎవరిపైన? కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ పైన డిపెండ్ అవుతుంది, రేడియస్ పైన డిపెండ్ అవుతుంది, ప్రెషర్ గ్రేడియంట్ పైన డిపెండ్ అవుతుంది. k is equal to 5/8. మరి ఎవరు డిపెండ్ అవుతారు అనేది ఇక్కడ డైరెక్ట్ గా లేదు, ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ లో ఉన్నది. ఇక్కడ ఓకేనా, ఎలా ఉంది? ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ లో ఏమంటాను ఇక్కడ, సో ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్. సో అప్పుడు ఇక్కడ దాన్ని ఎలా రాస్తామంటే, ద రేట్ ఆఫ్ flow of water or fluid, whatever it may be, that is equal to v/t, and it mean volume, not velocity, volume by time. ఇది ఒకటి మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఇక్కడ మీదంతా కామన్. ఓకేనా, ఏంటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్ v/t is directly proportional to the eta to the power of a, r to the power of b, p by l to the power of c. ఓకేనా, ప్రెషర్ గ్రేడియంట్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పిన, వెలాసిటీ గ్రేడియంట్ అని చెప్పినాం మనం. సో ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా డిస్టెన్స్ తోటి చేంజ్ అయితే దాన్ని గ్రేడియంట్ అని చేయాలి. ఆ ఫిజికల్ క్వాంటిటీకి గ్రేడియంట్ యాడ్ చేయాలి. లేదా ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ టైం తో పాటు చేంజ్ అయితే ద రేట్ ఆఫ్ అని చదువుతాం.
ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం. ఓకేనా? సో ఏదైనా టెంపరేచర్ గ్రేడియంట్ అని చెప్పిన, సో ఒక రాడ్ తీసుకున్నాను ఇక్కడ, సో లెంత్ ఎల్ కదా, ఇక్కడ హై టెంపరేచర్, ఇక్కడ లో టెంపరేచర్. సో టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? హయ్యర్ టు లోయర్ విత్ రెస్పెక్ట్ టు వాట్? లెంత్. లెంత్ మీన్స్ వాట్? డిస్టెన్స్. సో ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా లెంత్ తో కానీ డిస్టెన్స్ తో కానీ చేంజ్ అయితే దాన్ని గ్రేడియంట్ అని చెప్పాలా. ఓకేనా? సో ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి ఇక్కడ? వెలాసిటీ ఆఫ్ ది fluid, I mean flow of the rate of flow of fluid. So that means what? V by T. Okay, P by L. So అప్పుడు V అంటే ఏంటి ఇక్కడ? వాల్యూమ్ అంటే ఏంటిది? L క్యూబ్ బై టైం అంటే క్యాపిటల్ T. ఓకేనా? ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ డైమెన్షనల్ ఫార్ములా కావాలి మనకు. ఓకేనా? సో ఆల్రెడీ మనం చెప్పినాం ఈటా ఈజ్ ఈక్వల్ టు F by A into dV by dx. అప్పుడు ఈటా ఈజ్ ఈక్వల్ టు F ఏంటిది? mLT to the power of -2. ఏరియా ఏంటిది ఇక్కడ? L స్క్వేర్. వెలాసిటీ ఏంటిది? LT to the power of -1. LL గెట్ క్యాన్సల్. ఓకేనా? ఒక L క్యాన్సల్. సో అప్పుడు ఈటా ఈజ్ ఈక్వల్ టు M, కింద ఆల్రెడీ L to the power of -1 ఉన్నది, L to the power of 1 ఉంది, దాని న్యూమరేటర్ తీసుకొస్తే L to the power of -1 and next T to the power of -2, here T to the power of -1, here T to the power of -1 is there. ఓకేనా? సో అప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఓకేనా ఏంటిది ఇక్కడ? M L ఇన్వర్స్ T to the power of -1 whole to the power of A. ఓకేనా? నెక్స్ట్ R రేడియస్ కదా, కాబట్టి లెంత్ L to the power of B. P by L ప్రెషర్ గ్రేడియంట్, ప్రెషర్ డైమెన్షనల్ ఫార్ములా P is equal to F by A కదా, అప్పుడు ఏమవుతుందండి? mLT to the power of -2 by ఏరియా LL కట్, అప్పుడు mL ఇన్వర్స్ ఓకేనా, mL ఇన్వర్స్ T to the power of -2 బై లెంత్ L ఉన్నది కదా టు ది పవర్ ఆఫ్ C. ఇది కొద్దిగా డిఫరెంట్ మోడల్. ఓకేనా? చేంజ్ చేసినాం ఇక్కడ అందుకే. ఓకేనా అండి? సో అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చండి ఇక్కడ? L క్యూబ్ ఓకేనా, L క్యూబ్ T to the power of -1 ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ K, డైరెక్ట్ రాస్తున్నాం. ఓకేనా? సో M to the power of A, L to the power of -A, T to the power of -A. సో L to the power of ఏముంది ఇక్కడ? B ఉంది. ఓకేనా? సో ఇక్కడ L పైకి తీసుకొస్తే M to the power of C, L to the power of 1 అంటే L to the power of -2C, T to the power of -2C. M లో ఎక్కడెక్కడ చూడండి, ఇక్కడ ఒక M ఉన్నది, ఇక్కడ ఒక M ఉన్నది. ఓకేనా? అప్పుడు L క్యూబ్ T to the power of -1 ఈజ్ ఈక్వల్ టు M to the power of A plus C. ఓకేనా? M to the power of A plus C. సో L తీసుకుందాం. L ఎక్కడెక్కడ చూడండి, ఇక్కడ ఒక L ఉంది, ఇక్కడ ఒక L ఉంది, ఇక్కడ ఒక L ఉన్నది. ఓకేనా? బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్స్ టు బి యాడెడ్. సో L to the power of -A ప్లస్ B -2C. ఏ మాత్రం చిన్న మిస్టేక్ అయినా కథం, ప్రాబ్లం మొత్తం పోతుంది. ఓకేనా? -2C. సో T తీసుకుందాం. ఇక్కడ ఒక T ఉంది, ఇక్కడ ఒక T ఉంది, కాబట్టి T to the power of -A -2C. ఓకేనా? సో ఇక్కడ M లేదు కదా, కాబట్టి M to the power of ఎంత అండి ఇక్కడ? 0. కంపేరింగ్ ద పవర్స్ A plus C is equal to 0 ఒకటి. నెక్స్ట్ -A plus B -2C is equal to ఎంత అండి ఇక్కడ? L యొక్క పవర్ ఎంత ఇక్కడ? 3 ఉంది. నెక్స్ట్ T యొక్క పవర్ -A -2C ఈజ్ ఈక్వల్ టు -1 ఉంది. ఇక్కడ A ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0 అయితే A ఈజ్ ఈక్వల్ టు -C తీసుకోవచ్చా? అప్పుడు A ఈజ్ ఈక్వల్ టు -C సబ్స్టిట్యూట్ చేస్తే ఓకేనా, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ C -2C ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా? అప్పుడు C -2C -C ఈజ్ ఈక్వల్ టు -1 అప్పుడు C ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ? 1.
ఓకేనా. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ 1. సో మీరు దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సి వాల్యూ వచ్చింది. మరి సి వాల్యూ వస్తే అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 1 కదా, కాబట్టి -1. ఓకేనా. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత -1. ఇక మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ బి వాల్యూ కావాలి. ఓకేనా. సో మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, ఆ మైనస్ ఈ మైనస్. ఓకేనా. ఆ మైనస్ ఈ మైనస్ ఏమవుతుంది ఇక్కడ 1 అవుతుంది, ప్లస్ బి -2 సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 1 ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు 1 ప్లస్ బి -2 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. బి -1 ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ 4. ఓకేనా. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ 4. సో ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. సేమ్ మళ్ళీ ఏమైనది ఇక్కడ వి బై టి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది, ఐ మీన్ సమ్ కాన్స్టెంట్ కే ఉంది కదా ఇక్కడ, ఇక్కడ రాయలేదు, డైరెక్ట్ ఇచ్చాను ఇక్కడ, ఈ స్టెప్ తర్వాత రాయాలా. ఓకేనా. సో ఇక్కడ మీరు తీసుకుంటే దెన్ వి బై టి ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కే ఇంటూ ఈటా టు ది పవర్ ఆఫ్ ఏ. సో ఈటా టు ది పవర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత -1. ఓకేనా. ఆర్ టు ది పవర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ 4. ఓకేనా. క్లియర్. నెక్స్ట్ పి బై ఎల్ టు ది పవర్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ 1. ఓకేనా. సో అప్పుడు వి బై టి ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇచ్చాడండి ఇక్కడ π/8. ఓకేనా. సో ఆర్ టు ది పవర్ ఆఫ్ 4 అలానే ఉంది ఇక్కడ, పి బై ఎల్ డినామినేటర్ రాసిన. ఓకేనా. సో ఇక్కడ ఈటా టు ది పవర్ ఆఫ్ -1 డినామినేటర్ లో రాయొచ్చా. అప్పుడు ఫైనల్ గా మనం ఎక్స్ప్రెషన్ తీసుకుంటే దెన్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ ఈక్వల్ టు π/p r to the power of 4 by 8 eta l. Clear? So these are the model problems based on dimensional uses of dimensional analysis. I mean this is the second application ఏదైతే ఉందో ఆ సెకండ్ అప్లికేషన్ కి సంబంధించినటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ నియర్లీ ఒక 10 ప్రాబ్లమ్స్ చేస్తాము. ఇంకా వీలైతే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా తీసుకొని ఇంకొక వీడియో చేద్దాం దీని మీద. ఎందుకంటే దీని మీద ఎంత పర్ఫెక్షన్ ఉంటే మీకు అంత ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ ఎక్కువ ఉన్నది అండ్ ఎస్పెషల్లీ నీట్ స్టూడెంట్స్ కొద్దిగా జాగ్రత్తగా 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ప్రాబ్లమ్ను ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకొంచెం డెప్త్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో తీసుకుందాం. థ్యాంక్ యూ.